వాడు ఒక అద్భుతమైన ప్యాలెస్ లాగా ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేవాడు. ఐడియా పోయింది ఇప్పుడు, ఎందుకంటే 7 రోజుల్లో పోతున్నాడు కదా. ఆ ప్యాలెస్ ఉండి ప్రయోజనం ఉంది? 7 రోజులు అవుతుంది ఏంటి ఆ ప్యాలెస్? అవదు. అలాగే నెక్స్ట్ ఎలక్షన్లో తను నిలబడాలి అనుకున్నాడు. ఆ ఐడియా కూడా వెళ్ళిపోయింది. మూడో ప్రపంచ యుద్ధం గురించి దిగులు పడుతూ ఉండేవాడు, అది పోయింది. అది ఇంకా వాటితో నాకేం పని, 7 రోజులు పోతున్నాను నేను, నాకేం పని వాటితోని అనే దానిలో అనే ఆలోచనలో పోయాడు. ఇంకా అవి అసలు విషయాలే కావు. ఎందుకని 7 రోజులు మాత్రమే మిగిలి ఉంది తన జీవితానికి, 7 రోజులే ఉంటాడు అని. ఆ 7 రోజులు ఎలా ఉండాలి? నేను ఎలర్ట్గా ఉండాలి. అది ఇక్కడ ఏంటి, ఈజ్ అ లిటిల్ అలర్ట్. 7 రోజులు కాదు, 70 సంవత్సరాలైనా బతుకుతాడు, 700 సంవత్సరాలైనా బతుకుతాడు. లేదా ఆ జీవితం ఎప్పటికీ జీవించే ఉంటాడు, అది వేరే స్టోరీ. వాస్తవానికి ఏంటి, చనిపోవాలన్నంత పని ఏం లేదు, చనిపోవాల్సిన అవసరం కూడా లేదు, కానీ చనిపోతూ ఉంటాం, అది వేరే స్టోరీ. ఇక్కడ ఏంటి, అతను కొంచెం అలర్ట్గా ఉన్నాడు. ఎందుకని? అతనికి 7 రోజుల్లో పోతావరా నాయన అని ఎవరో చెప్పారు. అతనికి ఆ 7 రోజులే కదా మిగిలి ఉంది, అనవసరమైన విషయాల కోసం ఎంపర్లాటపడటం ఎందుకు? నువ్వు 7 రోజులు బతికినా, 70 సంవత్సరాలు బతికినా, 700 సంవత్సరాలు బతికినా, లేదా శాశ్వతంగా ఉన్నా, చావు లేకుండా ఉన్నా, ఏమిటి? దేనికి ప్రయారిటీ, దేనికి ప్రాధాన్యత? మెడిటేషన్. వీడికి ఏమొచ్చింది, 7 రోజుల్లో పోతామనేసరికి మెడిటేషన్ ప్రాధాన్యత వచ్చింది. ప్రేమగా ఉండాలనే ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆనందంగా ఉండాలి, 7 రోజుల్లో అయినా సరే ఆనందంగా ఉందాము, డ్యాన్స్ వేద్దాము, ఆనందంగా జీవిద్దాము అనిపించింది. అందుమునుపు ఈ ఆనందంగా ఉందాము, డ్యాన్స్ వేద్దాము, హాయిగా ఉందాం, ఖుషీగా ఉందాము, ఉత్సాహంగా ఉందాం, ఉల్లాసంగా ఉందాము అన్న ఆలోచన లేదు. ఎప్పుడు ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడినాయని. దేశం అంటే మన చుట్టూ ఉండే దేశం కాదు. వాడు ఈ శరీరంలోనే కొన్ని లక్షల కోట్ల ప్రజలు ఉన్నారు. వాటిని కణాలు అంటారు, సెల్స్ అంటారు ఇంగ్లీష్లో, ట్రిలియన్ సెల్స్ అంటారు. కోట్ల మంది ఆ యొక్క సిటిజన్స్ ఉన్నారు శరీరంలో. ఇలా ఉంటుంది వ్యవహారం. ఇంత గొప్ప సిటిజన్స్ లోపల పెట్టుకొని ఎంతో ప్రశాంతమైన సిటీ అక్కడ నడుస్తుంది లోపల శరీరంలో. మరి ఈశ్వరోమని ఉంటే ఆ లోపల ఎవడు బాగుపడతాడు? ఇప్పుడు 7 రోజుల్లో టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి అనుకునేసరికి మిగతా ఆ మూడో ప్రపంచ యుద్ధం గురించో, లేకపోతే దాని గురించో, లేకపోతే గొప్ప ప్యాలెస్ కట్టుకోవాలి అనే విషయాలు అవన్నీ పక్కపోయినాయి. దేనికి ప్రాధాన్యత వచ్చింది? మెడిటేషన్కి ప్రాధాన్యత వచ్చింది, నవ్వుతూ ఉండడానికి ప్రాధాన్యత వచ్చింది, హాయిగా ఉండడానికి ప్రాధాన్యత వచ్చింది, సంతోషంగా ఉండడానికి ప్రాధాన్యత వచ్చింది. అదే మిగతా విషయాలు ఏం ప్రాధాన్యత లేవు. ఇంకా ఎలక్షన్లో గెలవాలి, లేకపోతే నేను ఇంకేదో అయిపోవాలి, ఇంకా అవన్నీ ఏం లేవు ఇప్పుడు. ఆ ప్రేమగా ఉండటం, ధ్యానంలో ఉండటం, నాట్యం చేయటం, ఉత్సాహంగా ఉండటం, ఉల్లాసంగా ఉండటం, అది ప్రాధాన్యత. అంతకుముందు లేని ప్రాధాన్యతలు వచ్చినాయి ఒక వారం రోజులు. అప్పుడు ఆ వారం రోజుల్లో ఫుల్ మూన్ ఉంది, ఆ ఫుల్ మూన్కి ప్రాధాన్యత వచ్చింది. అప్పుడు పౌర్ణమి అంటే ఏముందిలే అని. ఆ పౌర్ణమిని ఆ పౌర్ణమి చంద్రుని చూడలేదు వాడు. ఆ బ్యూటీ, ఓహో ఇదే ఈ వారం రోజుల్లో పౌర్ణమి రోజు కూడా వచ్చింది, మంచిగా బాగుంది, ఇదే చాలా చాలా బాగుంది, ఇంత అందమైన పౌర్ణమి ఈ ఫుల్ మూన్ నేను చూడలేదు వాడు, అంతకుముందు చూడలేదు వాడు. ఇదే లాస్ట్ అనమాట, చిట్ట చివరి పౌర్ణమి అని అనుకుని వాడు ఆ విధంగా ఉన్నాడు.
అయితే అంతకు పూర్వం అలా ఎలా ఉన్నాడు, అంత పూర్వం ఎలా ఉన్నాడు అనేక విషయం ఏంటంటే, మనం ఎన్నో సంవత్సరాలు గడుపుతూనే ఉంటాం. ఆ యొక్క చంద్రుడు పౌర్ణమి వస్తుంది పోతూ ఉంటుంది. ఎవరు పట్టించుకుంటాడు? పట్టించుకోడు. ఇప్పుడు ఆ విషయాన్ని, పౌర్ణమిని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే అది లాస్ట్ పౌర్ణమి, లాస్ట్ ఛాన్స్. ప్రేమగా ఉండడం అనేది, ఇంకా ఏదైనా ప్రేమగా ఉండాలంటే ఇదే లాస్ట్ ఛాన్స్. సో బ్యూటిఫుల్ లైఫ్, అందమైన జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ జీవితం ఉన్నంతకాలంలో ఈ 7 రోజుల్లోనే ఆనందంగా జీవిద్దాం, హాయిగా ఉందాము, ఉత్సాహంగా ఉందాము, సంతోషంగా ఉందాము, ఏడవకుండా ఉందాము అని. ఇక కోపం తెచ్చుకోవాలనే ఎనర్జీ, కోపం తెచ్చుకోవాలంటే, కోపం కావాలంటే ఎనర్జీ కావాలి కదా. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, ఆ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఫైటింగ్ చేయడం ఎందుకు, ఎవరితో ఏం ఫైటింగ్ చేస్తాం, సరా ఏం లేదు. ఇంక వారం తర్వాత ఏం ఉండదు అని. After a week, I will see you in the court. But this week, let me be in your holiday. ఎందుకంటే ఆ కోర్టులో ఉద్యోగం చేసేవాడు అతను. అయితే ఏమైంది, వారం రోజులు, ఈ వారం రోజులు హాలిడే తీసుకున్నాను, 1 వీక్ ఆఫ్ తీసుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా వచ్చింది, అవును ఎందుకు వచ్చింది ఇది, మొట్టమొదటంతా నువ్వు విచారంగా ఉంటావు, నిరాశగా ఉంటావు, నిస్పృహగా ఉంటావు. జీవితం ఏమో నీ వేళ సందర్భంలో జారి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దోశల్లో నుండి పట్టుకొని వచ్చినావు, ఎక్కడో ఉంది, ఆ దోశలలో పట్టుకొని వచ్చినావు. ఆ దోశలు ఎంత దూరం రావాలి ఇక్కడికి, వచ్చేసరికి మొత్తం ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. అట్లా అన్నమాట. ఆ విధంగా జీవితం వేళ సందులో జారిపోతుంది. అది చేతిలో చేజారిపోయింది. ఏదో రామచాలం అంటారే, చేజారిపోతున్న దివ్యత్వాన్ని నీ చేతులారా చేజేతులారా చేజార్చుకున్నావు అని. సాక్షాత్తు దేవుడివే ఉండి ఆ దివ్యత్వాన్ని మర్చిపోవడం ఒక వంతు అయితే, ఆ విధంగా చేజేతులారా చేజార్చుకోవడం, నీకు తెలిసినది దిగిపోయినా అది అంతే. ప్రతిరోజు నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు, ఆ జీవితం జారిపోతూనే ఉంది. ప్రతి ఒక్కటి చేతుల్లో వాడి చేతుల్లోంచి ఆ జీవితం అలా వెళ్ళిపోతూనే ఉంది, వాడు తెలిసినా తెలియకపోయినా. కనీసం నీకు చాలా అదృష్టవంతుడురా, 7 రోజుల్లో నువ్వు పోతావని సంగతి తెలిసింది, ఇప్పుడైనా జీవితాన్ని చక్కగా జీవించు అని. ఇదే పాయింట్ మీద ఒక కథ చెప్తున్నారు ఉష గారు, దాన్ని విందాం. ఏకనాథ్ అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, గొప్ప యోగి పుంగవుడు. ఒక మనిషి ప్రతిరోజు సంవత్సరాల తరబడి ఆ ఏకనాథ్ దగ్గరికి వెళ్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఎర్లీ మార్నింగ్ వచ్చాడు ఒక రోజు. అక్కడ ఎవరు లేరు ఆయన దగ్గర. క్షమించండి, నేను మరీ తొందరగా వచ్చేసినట్టున్నాను, ఎవరు లేరు ఇక్కడ, కానీ నాకు ప్రశ్న వేయాలని ఉంది. ఇప్పుడు ఎవరు లేరు, బాగానే ఉంది, కానీ తొందరగా వచ్చేసాను. నేను ఒక ప్రశ్న వేయాలని ఇప్పటి నుంచో ఉంది, కానీ ఆ ప్రశ్న నేను అణిచిపెట్టుకుని ఉంటున్నాను అని. ఎందుకయ్యా, ఏ ప్రశ్నమైనా వేయచ్చు, ఏముంది, ఏ ప్రశ్న అయినా వేయచ్చు, ఏ సమయంలో అయినా వేయచ్చు. కూర్చో, వచ్చి కూర్చో, ఏంటి నీ ప్రశ్న ఏంటి అని అడిగాడు. అది ఆయన టెంపుల్లో కూర్చున్నాడు. ఆ టెంపుల్ కూర్చున్నారు, ఇద్దరు కూర్చున్నారు. ఆయన ఆల్రెడీ కూర్చుని ఉన్నాడు, గురువు. ఈయన అన్నాడు, కానీ కష్టంగా ఉందండి నాకు, ఏ విధంగా ఇలా ప్రశ్న అడగటం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. క్వశ్చన్ ఏంటంటే, ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను, మీరు విచారంగా ఎక్కడ కనపడలేదు, విసుగ్గా లేరు, విచారంగా లేరు, విసుగ్గా లేరు.
మీలో ఏ ఆతృత లేదు, ఏ విధమైన బాధ లేదు. మీరు ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, పరిపూర్ణంగా ఉన్నారు. ఏమిటి ఈ విషయం అని. అంతేకాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నాకు నమ్మశక్యం కాలేదు. నా మనసు పదే పదే చెబుతుంది, ఈ మనిషి నటిస్తున్నాడు, అందరి ముందు ఇలా నటిస్తున్నాడు అని నా మనసు చెప్తుంది. నేనేమో నా మనసుతో యుద్ధం చేస్తున్నాను. మీరు ఒకరోజు నటిస్తారు, 2 రోజులు నటిస్తారు, సంవత్సరాల తరబడి ఎలా నటిస్తారు? నో, ఆయన నటించడం లేదు అని అంటుంది. సరే, అతను నటించడం లేదు అంటున్నావు కాబట్టి నువ్వు ట్రై చేయి అంటుంది. నేను 5 నిమిషాలు 7 నిమిషాలు ట్రై చేశాను, 5 మినిట్స్ 7 మినిట్స్ ట్రై చేశాను. చాలాసార్లు నేను దాని గురించి మర్చిపోతున్నాను. మళ్ళీ దిగులు వచ్చేస్తుంది, బాధ వస్తుంది, విచారం వస్తుంది. అప్పుడు ఎవరు, ఇఫ్ నోబడి కమ్స్ దెన్ మై వైఫ్ కమ్స్. అప్పుడు ఎవరు లేరు, కానీ నా భార్య రాగానే లేకపోతే మరొకటి రాగానే మళ్ళీ అదంతా ముందు అనుకున్నవన్నీ మర్చిపోతున్నాను. మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారండి? రోజు తర్వాత రోజు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీరు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు? నేను 5 నిమిషాలు 7 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాను. మీరు ఎప్పుడు చూసినా అదే ఆనందం, అదే కరుణ, ప్రేమ కురిపిస్తున్నారు. క్షమించండి, నా సంశయం లోపల ఇబ్బంది పెట్టేస్తుంది. ఎందుకని? ఏదో ఒక విధంగా మీరు మేనేజ్ చేస్తున్నారని, నటిస్తున్నారని. అది ఎలా సాధ్యం నాకు కూడా నేర్పించండి. బహుశా మీకు భార్య లేదు కాబట్టి, భార్య పిల్లలు లేరు కాబట్టి, మీరు ఏకాకి కాబట్టి మీకు ఆ గోల సంతోషంగా ఉన్నారేమో అనిపిస్తుంది. మీకు నాకు తేడా ఏం లేదు. నాకు భార్య ఉంది, నీకు భార్య లేదు, అంతే. అప్పుడు ఏకనాథ్ ఆ గురువు ఏం చేశారంటే ఒక మ్యాజిక్ చేశారు. ముందు నువ్వు చేతులు కడుక్కుని రా అన్నాడు. నీ హ్యాండ్ చూపించన్నాడు. తర్వాత ఆ చేతులు శుభ్రం కడుక్కున్న తర్వాత ఆ హ్యాండ్ చూపించాడు. వాష్ చేశాడు. చాలా సీరియస్గా చూస్తున్నాడు. ఏముందండి, నా చేతులు చూస్తున్నారు, ఏమైనా రాంగ్ ఉందా, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని. ఇంకా డౌట్ గురించి మర్చిపోయాడు. ఆ డౌట్ గురించి మర్చిపోయాడు. ఏంటండి, ఏ సంగతి అని అడిగాడు. అంటే ఏమన్నా ఏం జరగబోతుంది భవిష్యత్తు అని చెప్తాడేమో. ఏకనాథ్ అన్నాడు, నీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒకటి చెప్పాలి. నీ యొక్క జీవితకాలాన్ని చూశాను, జీవితకాలం దగ్గరకు వచ్చేసింది, కరెక్ట్గా 7 రోజుల్లో నువ్వు పోతావు అని. 7 రోజులే ఉంది కరెక్ట్గా. ఫస్ట్ టైం చూసినప్పుడు చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను. అయితే నీ ఆన్సర్ చెప్దాం అనుకునే లోపల answer your question. When I start explaining and answer your question, I may forget. ముందు చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు ప్రశ్న అడిగావు కదా, ప్రశ్న అడిగినప్పుడు మళ్ళీ మర్చిపోతానేమో అని ముందు చెప్పేస్తాను. వద్దులేండి, ఈ ప్రశ్నకు సమాధానం వద్దు, పాడు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు, దానివల్ల నాకేం ఉపయోగం లేదు అని అన్నాడు. అతను యువకుడు. నువ్వు నుంచోలేవయ్యా, నుంచో, బాగా కూర్చో అన్నాడు. అప్పుడు దాకా విషయం ఏంటంటే, మీ
చావు 7 రోజుల్లో నువ్వు చనిపోతావు అనే వ్యక్తి నిలబడలేకపోయాడు. ఆ నిలబడలేకపోయి ఏమడిగాడు, అయ్యా నన్ను కొంచెం చేయి పట్టుకోండి, నన్ను లేపండి అన్నాడు. వద్దులే నువ్వు నిలబడలేవు అన్నాడు. అప్పుడు ఏకనాథ్ గారు అప్పుడు అతను ఏమన్నాడంటే, నా ఒంట్లో శక్తి అంతా వెళ్ళిపోయింది, 7 రోజులా, నాకు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, ఎన్నో ప్రణాళికలు పెట్టుకున్నాను, అన్నీ చల్లా చెదరైపోయింది, దయచేయండి మా ఇంటి దాకా దూరం ఏం లేదు, నా ఇంటి దాకా చేర్చండి అన్నాడు. ఆయన వెళ్ళొచ్చయ్యా, నువ్వు నడవగలవు, నువ్వు వచ్చేటప్పుడు బాగానే వచ్చావుగా, కొన్ని సెకండ్ల ముందు అన్నాడు. అయితే ఆ మనిషి అలసిపోయాడు, నుంచోడానికి ట్రై చేశాడు, మొత్తం ఎనర్జీ అంతా సక్ అయిపోయినట్టు, బయటికి ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పీల్చేసినట్టు అయిపోయింది. అతను మెట్లెక్కి దిగి వెళ్ళేటప్పుడు చాలా వృద్ధుడులాగా అయిపోయాడు. ఆ పక్కన మెట్లు ఆ మధ్యలో ఒక పట్టుకోవడానికి గోడ ఉంటే ఆ గోడని సహాయం తీసుకుని నడుస్తూ ఉన్నాడు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చూశాడు, ఏ క్షణంలోనైనా పడిపోతాడేమో అన్నట్టు నడుస్తున్నాడు, లేదా తాగుబోతూ తూలుతూ నడుస్తున్నట్టుగా నడుస్తున్నాడు. ఎట్టుగా ఇంటికి చేరుకున్నాడు. అయితే ప్రతిరోజు అతను ఎర్లీ మార్నింగ్లో ఎవ్రీబడి వాజ్ వేకింగ్ అప్, గెటింగ్ అప్, లేపాల్సి వచ్చేది. పొద్దున్నే లేవరా తెల్లారిందే, ఇట్ వాజ్ ఎర్లీ మార్నింగ్. ఆయన సరిపోతుండేవాడు. అలా కాకుండా ఇప్పుడు ఏమైంది, అతను అలా పడుకున్నవాడు లేవలేకపోతున్నాడు, జబ్బు పడినవాడిలాగా అయిపోతున్నాడు. ఏమై ఎందుకు లేవట్లేదు లేదు అని. జబ్బు కాదు, ఏమైంది, బాగానే ఉంది, బాగుందా బాగలేదా అనేది కాదు ముఖ్యం, నా జీవితం ఫినిష్ అయిపోయింది, చెప్పేస్తున్నా, 7 రోజుల్లో చచ్చిపోతాను, ఈరోజు సండే, నెక్స్ట్ సండే కూడా నేను, నెక్స్ట్ సండే సూర్యాస్తమయం తర్వాత నేను ఉండను, వెళ్ళిపోతాను, నేను ఆల్రెడీ వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నాను. అప్పుడు మొత్తం ఇల్లంతా విచారంతో నిండిపోయింది. అంతా బంధువులు రావడం మొదలెట్టారు, ఫ్రెండ్స్ రావడం మొదలెట్టారు. అంత ఎందుకని ఏకనాథ్ చెప్పారు, ఆ గురువు గారు చెప్పారు, ఆయన చెప్తే సత్యమే. నేను మరణించడం తథ్యం, లేకపోతే ఎలా, గురువు చెప్తే జరుగుతుంది అని. కరెక్ట్గా 7వ రోజు సూర్యాస్తమయం అవ్వబోతుంది. ఒక పక్క భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు, అన్నదమ్ములు ఏడుస్తున్నారు, వృద్ధులైన తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, వాళ్ళు అన్కాన్షియస్గా వెళ్ళిపోయారు. ఏకనాథ్ ఇంటికి వచ్చాడు. వాళ్ళంతా అన్నారు, అయ్యా మీరు సరైన సమయానికి వచ్చారు, అతన్ని ఆశీర్వదించండి, ఆయన చిట్ట చివరి దశలో ఉన్నాడు అని. 7 రోజుల్లో ఆ మనిషి పూర్తిగా మారిపోయాడు. ఏకనాథ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఏకనాథ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నా, ఆ గురువు దగ్గరికి వెళ్ళి వస్తున్నా, ఇప్పుడు ఆ ఏకనాథ్ని కూడా చూసి గుర్తుపట్టలేనటువంటి స్థితికి చేరిపోయాడు. ఒక అస్థిపంజరంలా తయారయ్యాడు. అప్పుడు ఏకనాథ్ అతన్ని కుదిపన్నాడు. అతను ఎంతో ప్రయత్నం మీద కానీ ఇక్కడ జరగలేదు. ఏకనాథ్ అన్నాడు, నువ్వు, ఏకనాథ్ ఏమని చెప్పాడంటే, నువ్వు చచ్చిపోవు, నువ్వేం చచ్చిపోవడం లేదు అని చెప్పాడు.
ఇంకా నీ యొక్క జీవితకాలం ఇంకా ఉంది, అప్పుడే చచ్చిపోవు నువ్వు అన్నాడు. నువ్వు 7 రోజుల్లో చచ్చిపోతావు అన్నది నీ ప్రశ్నకి సమాధానం. నీ ప్రశ్నకి సమాధానం 7 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అనేది నీ ప్రశ్నకి సమాధానం అన్నాడు. ఏంటనే మనిషి ఒక్క చావు బతుకుల్లో ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, ఎగిరి గంతేసి కూర్చున్నాడు. అదేం ఆసరండి, ఊరి దేవుడై మీరు నన్ను ఆల్మోస్ట్ చంపేశారు, నన్ను ఆల్రెడీ నేను చచ్చిపోయాను. ఒక పక్క నేను చూస్తున్నాను, కిటికీలో ఇంకా చూస్తున్నాను, సూర్యాస్తమయం ఎప్పుడవుతుందా అని చూస్తూ ఉన్నాను. సూర్యాస్తమయంగానే చచ్చిపోతాను అన్నారు కదా, చచ్చిపోయేవాడు నేను. అందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు. ఇదే సమాధానం అండి. ఇలాంటి సమాధానమా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇలాగా ఉంటుందా? మనుషులు చంపేస్తారా అని మీరు చూస్తే మర్డర్ చేసేవాళ్ళలా కనిపిస్తున్నారు, హంతకుల్లా కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఎంతో నమ్మాము, ఎంతో విశ్వసించాము అని ఏకనాథ్ అన్నాడు. అయ్యా, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇలానే ఉంటుంది. ఇది తప్ప ప్రాక్టికల్గా చేయకపోతే నీకు ఆన్సర్ రాదు. నేనేం చెప్పినా నీకు అర్థమవ్వదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ 7 రోజుల్లో ఎవరితో ఫైటింగ్ చేశావా? ఎవరి మీద కోపం వచ్చిందా? అలాగే నువ్వు కోర్టుకు వెళ్తూ ఉంటావు కదా, కోర్టుకి ఏమైనా వెళ్ళావా? నీ ప్రాక్టీస్ అంతా ఏమైపోయింది? ప్రతిరోజు నువ్వు కోర్టుకి వెళ్ళాలని గడవదు కదా, అప్పుడు ఏమైపోయింది? ఎందుకంటే అతను ప్రతిరోజు కోర్టుకి వెళ్ళాలి. ఆయన అనేక మంది అంతకులను చూస్తూ ఉంటాడు. ఐ విట్నెస్ కావాలి, అంతకుడికి కూడా ఐ విట్నెస్ కావాలి. వాడంత హత్య చేశాడు, కానీ ఐ విట్నెస్ లేకపోతే ఎవడు? సో ఒకవేళ ఆ విట్నెస్ ఉంటే మర్డర్ ఇంకా తెలుసు కదా, కోర్టు శిక్ష విధిస్తుంది. ఎందుకంటే కోర్టుకి విషయం ఏంటి కోర్టుకి కళ్ళు లేవు. సాక్ష్యం ఉంటేనే కోర్టు కళ్ళు ఎక్కడ ఉంటాయి? నువ్వు ఎంత దూరంలో ఉన్నావు, నువ్వు సాక్షిగా ఉంటే ఎంత దూరంలో ఉన్నావు, ఎక్కడ చూసావు అని అడుగుతాడు. కరెక్ట్గా 17 అడుగుల 6 అంగుళాలు ఉన్నాను అని అన్నాడు అనుకోండి. అసలు డిస్టెన్స్ కూడా మెజర్ చేసావా? నేనంతే నువ్వు ఎవరు మర్డర్ చేస్తున్నారు అని అంటే అప్పుడు ఏమన్నాడు? అవునండి చూశాను. ఎందుకంటే ఎవడో ఇడియట్ అడుగుతాడు, నాకు ఎంత దూరం ఏంటి అని అడుగుతాడు, కాబట్టి నేను కొలిచి చూశాను. ముందే ప్రిపేర్ అయి ఉంటే బాగుండని, 1 ఇంచు కూడా తేడా లేకుండా చెప్పాలి కాబట్టి అందుకోసం 17 అడుగుల 6 అంగుళాలు అని చెప్పాను. అది బిజినెస్. ఏకనాథ్ అడిగాడు, ఏమయ్యా నీ బిజినెస్ అంతా ఏమైంది? 7 రోజుల్లో ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ ఐ విట్నెస్ ఎవరు ఉన్నారా? ఎంత డబ్బు సంపాదించావు నువ్వు అని. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నా మంచమే పడి ఉన్నాను, అట్టే కూడా కదలలేదు, నేను తిండి కూడా తినలేదు, నాకు అసలు ఏమి ఆకలి కూడా అనిపించలేదు, దాహం అనిపించలేదు, నేను పక్కన చావబోతున్నాను అనుకున్నాను. అక్కడికి ఎనర్జీ కూడా లేదు, ఏమిటి నా జీవితం అని అనిపించింది అని ఏకనాథ్ అన్నాడు. ఇప్పుడు ఏం లేదు ఇది టైం, నో యూ గెట్ అప్, టైం అయింది నీకు, చక్కగా స్నానం చేయి, బాగా తిను, రేపు నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు, నీ బిజినెస్ నువ్వు కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి నేను నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం ఇచ్చా. ఎందుకంటే
ప్రతి క్షణము ఏ క్షణంలోనైనా మృత్యు ఆసన్న అవ్వచ్చు. 7 రోజుల్లో చచ్చిపోతానన్నప్పుడు ప్రాధాన్యతే లేదు అని అనుకున్నావు. రేపైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, 7 రోజులు రావచ్చు, 70 సంవత్సరాల తర్వాత రావచ్చు, అసలు రాకపోవచ్చు. అదే 7 రోజులు సమయం ఉండవచ్చు, రేపే చచ్చిపోవచ్చు. అయితే టుమారో ఐ మే నాట్ సీ ద సన్ రైజ్ అగెయిన్, చూడకపోవచ్చు, ఈ పూట చచ్చిపోవచ్చు. ఐ హ్యావ్ డోంట్ టైమ్ ఫర్ స్టూపిడ్ థింగ్స్, నాకు పనికి మాలిన విషయాల మీద దృష్టి ఉండదు. ఏ క్షణంలో చచ్చిపోయేవాడికి పనికి మాలిన విషయాల మీద దృష్టి ఎందుకు పెడతాడు? పెట్టండి. జీవితాశయాలు ఇంకేది, ఏ క్షణంలో చచ్చిపోతాడు, నీకు జీవితాశయం ఏంటి? నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, దేనికి ఇదవటం? ఆ కోపం దేనికి? ద్వేషం దేనికి? ఎవరు ద్వేషించాలి? ఎవరి మీద కోపం పెట్టుకోవాలి? నాకు సమయం లేదు. ఎందుకంటే ఆ రేపు అనేది ఈ క్షణంగా వస్తుంది. రేపు అనేది ఎప్పుడు రేపుగానే ఉంటుంది. టుమారో అంటే నెవర్ బీ అ టుమారో. టుమారో కమ్స్ యాజ్ హియర్ అండ్ నౌ, ఈ క్షణమే వస్తుంది. అయితే ఈ జీవితకాలములో నేను ఆనందంగా ఉన్నాను. పరిమాణ విషయాల మీద దృష్టి పెట్టుకోవడం ఎందుకు? ఆనందంగా ఉంటే పోరా. ఆనందంగా ఉన్నాను. ఈ అద్భుతమైన మానవ జీవితం అద్భుతంగా ఉంది. నా ప్రేమను పంచిపెడుతున్నాను, నా పాఠాలు పంచిపెడుతున్నాను. సో అంతే. బహుశా మరణం నా మీద అంత కఠినత్వం చూపించకపోవచ్చులే, ఈ విధంగానే హాయిగా ఉన్నాని. ఆ పూర్వీకులు తెలుసు ఎలా చనిపోవాలనే తెలుసు వారికి. జీవితం ఆటోమేటిక్గా హౌ టు లైవ్ ఆటోమేటికలీ కమ్ టు నో హౌ టు డై. జీవితం ఎంత చక్కగా జీవించాలి, అలాగే మరణం కూడా ఎలా మరణించాలనే సంగతి వాడు తెలుసు. ఆ మరణం కూడా ఆనందంగానే ఉంటుంది. పైకి మాత్రమే మరణిస్తారు, లోపల మాత్రం లైఫ్ ఇప్పుడు కంటిన్యూగానే ఉంది. ఆ మరణమే లేదు, వారికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నారు. సో నీకు చచ్చిపోతారనేసరికి నీకు సమస్య నీకు వచ్చింది. అయితే ఇక్కడ ఇతనేమైంది, ఒక జర్మన్ పర్సన్కి సమాధానం కూడా ఈ కథ అంశం మీద వచ్చింది. ఆ జర్మనీ అతను 7 రోజుల్లో పోతాడు అనేసరికి ఆ 7 రోజుల కథ చెప్పాడు ఓషో గారు ఆ శిష్యుడికి. అదంటే ఇంకా లాభం లేదు, అవన్నీ పక్క విషయాలన్నీ పక్కన పెట్టేసేసి హాయిగా మెడిటేషన్లోకి వచ్చాయి. ప్రేమతో ఉండటం, కరుణతో ఉండటం, స్నేహంగా ఉండటం, చక్కగా స్పోర్టివ్గా ఉండటం, ఆటగా ఉండటం, నవ్వుతూ ఉండటం ఆ 7 రోజులు చేశాడు. తర్వాత ఏం జరిగింది? ఇరుకుతో పోయాడు. అక్కడ ఏంటి ఆ రివార్డ్ ఏమొచ్చింది? కాన్షియస్ లైఫ్. జీవితం కాన్షియస్గా, అన్కాన్షియస్గా కాకుండా, స్పృహ లేకుండా జీవించడం కాకుండా స్పృహతో ఉండటం అనేది వచ్చింది. అన్కాన్షియస్ లైఫ్ నుంచి అన్కాన్షియస్ లైఫ్ కమ్స్ టు డై అన్కాన్షియస్లీ. నువ్వు స్పృహ లేకుండా జీవిస్తే స్పృహ లేకుండా తెస్తావురా, అది సూత్రం. సో అక్కడ ఏమైంది? ఇక్కడ ఎవల్యూషన్ ఎలా వస్తుంది? జీవితం అంటే ఇప్పుడే ఉంది, తెలిసి చక్కగా బాగుంది. నువ్వు ఏం సంపాదించినా అది పోగొట్టుకోవు, నీకు బహుమానం లభిస్తుంది. నీ జీవితానికి ఓ బహుమతి ఏంటంటే యాక్సెప్ట్ ద డెత్.
ఈజ్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. యాక్సెప్ట్ చేయాలి, మరణం అనేది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ మరణం ముందే చచ్చిపోతావు అనే విషయం తెలిసిందే నీకు మంచిదే అయింది. లేకపోతే ఎప్పుడు పోతావో ఎవరో తెలియదు. అడుగు నువ్వు కాన్షియస్గా లేవు. కాన్షియస్గా ఉంటే ఆ అడుగు చప్పుడు కూడా మనం వినొచ్చు. ఆ మరణం ఈ విధంగా సమీపిస్తుందని అడుగు చప్పుడు కూడా వినొచ్చు. ఈ రోజులు 7 రోజులు ఈ విధంగా కథ చెప్పి ఆయన 7 రోజులు ఈ విధంగా జీవించు అని అతను చెప్తూ వచ్చాడు. డీప్ యాక్సెప్టెన్స్. 7 రోజులు వీలైనంత ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, నవ్వుతూ ఉంటావు, జోక్స్ వేస్తూ ఉంటావు, నవ్వుతూ ఉంటావు, కృతజ్ఞతతో ఉంటావు, ధన్యవాదాలు చెబుతూ ఉండు. గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ది లైఫ్ యూ హ్యావ్ గివెన్ టు యూ. జీవితం నీకు ఎంతో ఇచ్చింది. జీవితం నీకు ఎంతో ఇచ్చింది, దానికి నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే మరణం అనేది ఒక కల్పన, కట్టు కథ. మరణం అనేది కట్టు కథ. వాస్తవానికి మరణమే లేదు, ఏది చచ్చిపోవడం లేదు. కాదు, వస్తువులు మారుస్తున్నాం అంతే, విషయాన్ని మారుస్తున్నాం, వేషాన్ని మారుస్తున్నాం. చచ్చిపోయేది ఏమీ లేదు, వెరుగుతూ ఉంటే చాలు. అప్పుడు అన్ని ఏ మార్పుని ఆహ్వానిస్తావు. ఇప్పుడు గుడ్డు నుంచి బెటర్కి మారుస్తావు, బెటర్ నుంచి బెస్ట్కి వెళ్తావు. ఇక ఏమీ లేదు, అక్కడ చచ్చిపోయేది ఏమీ లేదు. పరిణామకరం అంతే. ఈ గది నుంచి ఆ గదిలోకి వెళ్తావు, పరిణామకరము. ఏమి లేదు, చచ్చిపోయేది ఏమి లేదు. చచ్చిపోవడం అనేది ఒక కథ, అటుకట్టు కథ అంతే. సరే, మరి ఇది చూడండి, ఈ పాయింట్లో నువ్వు అన్కాన్షియస్గా ఒక అన్కాన్షియస్ మ్యాన్ గౌతమ బుద్ధుడు అవుతాడా? ఏ విధంగా అవుతాడు? కాన్షియస్ మ్యానే గౌతమ బుద్ధుడు అవుతాడు. ఎరుకతో ఉన్నవాడే గౌతమ బుద్ధుడు అవుతాడు. దట్ ఇస్ హౌ an unconscious man becomes a Gautama Buddha. సో కాన్షియస్ ఎలా వస్తుంది? ధ్యానం చేస్తే వస్తుంది, ధ్యానమే చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్.